గేమ్ చేంజర్ సొసైటీలో గేమ్ చేంజర్గా మారాలని నేను భావిస్తున్నా. సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఇచ్చింది గేమ్ చేంజర్. సో మనం మాట్లాడుకుంటూ ఉంటాం, మంచి సినిమాలు రావు, మంచి క్యారెక్టరైజేషన్ రాదు, హీరో అలా ఉన్నాడేంటి, హీరో ఇలా ఉన్నాడేంటి, హీరో దొంగని హీరోగా చూపిస్తారా, దోపిడీదారుని హీరోగా చూపిస్తారా, వాళ్ళకి జాతీయ అవార్డులు ఇస్తారా అని మాట్లాడుకుంటూ ఉంటది కదా ఈ సమాజం. ఈ సమాజం ఇవాళ గేమ్ చేంజర్ అనే సినిమాలో ఉన్న హీరో క్యారెక్టరైజేషన్ ప్రేమించాల్సిన అవసరం ఉంది. ప్రేమిస్తుందా లేదా నాకు తెలియదు, ప్రేమించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అంత అద్భుతంగా ఉంది క్యారెక్టరైజేషన్. సమాజానికి ఒక గొప్ప మెసేజ్, సందేశం ఇచ్చింది గేమ్ చేంజర్. మన ఎలక్షన్ వ్యవస్థ ఎట్లా ఉండాలి, మన పరిపాలనలో ఐఏఎస్ ఆఫీసర్ ఎంత పవర్ఫుల్, పొలిటీషియన్లకి బానిసలుగా మారిపోతున్న ఐఏఎస్ ఐపీఎస్లు చూస్తా ఉన్నాం ఇవాళ. గత ప్రభుత్వంలో అనేక మంది, గత ప్రభుత్వమే కాదు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా పొలిటీషియన్ చెప్పినట్టుగా తల ఊపి జైలు పాలైన అధికారులను చూసాం. ఇవాళ కూడా గత 5 ఏళ్లుగా అధికారులు ఆ రకంగానే మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి జీ హుజూర్ అని జైలు పాలవుతున్న వాళ్ళని, కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళని చూస్తున్నాం. ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, ఇది ఒక అధికారి అనుకుంటే ఐఏఎస్ ఆఫీసరు ఆయనకున్న పవర్స్ ఏంటి, నిజంగా ఆయన తలూపాలా వద్దా అనేది ఇవాళ ఈ సినిమా చూసిన తర్వాత అరే మన ఆఫీసర్లు ఎందుకు ఇలా ఉన్నారు, మనం సిగ్గుపడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది. అద్భుతమైన క్యారెక్టరైజేషన్ రామ్ చరణ్ది. అలాగే బ్యూటిఫుల్, ఆయన 4 రకాల క్యారెక్టర్లు ఆయన పోషించారు, దేనికదే సపరేట్. మీరు ఆయన కాలేజీ కుర్రాడుగా ఉన్నప్పుడు సన్నివేశాలు చూస్తే ఎంతో జోష్ ఉంటుంది ఆయనలో. కుర్రాడు, కాలేజీ కుర్రాడు ఎలా ఉంటాడు, ఒక ఊపు, పవర్ఫుల్గా ఉండే ఒక యువకుడు ఎట్లా ఉంటాడో చూపించాడు. చిన్న లవ్ ట్రాక్, బ్యూటిఫుల్. కియారా అద్వానీ చాలా చాలా సున్నితంగా పాలమేగడలాగా బ్యూటిఫుల్గా ఉంది వాళ్ళిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు. సో వాటితో పాటుగా ఫ్లాష్ బ్యాక్, 2 ఫ్లాష్ బ్యాక్లు ఉంటాయి ఇందులో. ఒక ఫ్లాష్ బ్యాక్ రామ్ చరణ్ గారి ఎంగేజ్, ఒక ఫ్లాష్ బ్యాక్ వాళ్ళ నాన్నగారి ఫ్లాష్ బ్యాక్, 2 ఉన్నాయి. అఫ్ కోర్స్ ఇంకా రివీల్ చేయకపోవడం ఏముంది, అందరికి తెలిసిపోయింది కదా తండ్రి కొడుకుల పాత్రలు ఉన్నాయని. సో తండ్రి కొడుకుల పాత్రలో ఆ రామ్ చరణ్ అనేది ఎమోషనల్, పూర్తి బరువైన పాత్ర. మళ్ళీ ఒక్కసారి రంగస్థలంలో రామ్ చరణ్ కనిపించాడు, చాలా అద్భుతమైన పాత్ర. ఈ 2 పాత్రల్ని బ్యాలెన్స్ చేస్తూనే మళ్ళీ ఐఏఎస్ ఆఫీసర్గా ఒక క్యారెక్టర్, ఐపీఎస్ ఆఫీసర్గా ఒక క్యారెక్టర్, 4 షేడ్స్ ఉన్న క్యారెక్టర్లను చూపించాడు. బట్ ఐపీఎస్ తక్కువ, కానీ ఐఏఎస్ ఆఫీసర్కి నేను క్యారెక్టర్ మాత్రం అద్భుతమనే చెప్పాలి. ఎట్లా జస్టిఫై చేస్తాడు ఐఏఎస్ ఐపీఎస్ అని చాలా నేను ట్రైలర్ చూసి అనుకున్నా. ఐపీఎస్గా కనిపిస్తున్నాడు, ఐఏఎస్గా కనిపిస్తున్నాడు, ఎట్లా జస్టిఫై చేస్తాడు, ఇంకో రామ్ చరణ్ ఉన్నాడా, ఏందబ్బా కన్ఫ్యూజ్ అవుతున్నాం అనుకున్నా. కాదు, బ్రహ్మాండంగా జస్టిఫై చేశాడు ఆ విషయంలో. సో రామ్ చరణ్ గారి క్యారెక్టర్ అంటే తేజ చాలా, ఆయనకి జాతీయ అవార్డు రావాలని సుకుమార్ ఊరికనే అనలేదని నాకు అనిపించింది సినిమా చూడంగానే. చాలా అద్భుతంగా చేశాడు. ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఇలా ఉండాలి, ఇలా ఉండాలి కదా ఐఏఎస్ ఆఫీసర్ అంటే అనిపించేలాగా చేశాడు. చాలా బాగుంది నిజంగా. సమాజంలో గేమ్ చేంజర్ ఈ సినిమా అని మనం చెప్పుకోవాలి. కానీ అంటే గేమ్ చేంజర్ లాంటి సినిమాలు ఇంతకు ముందు చాలా వచ్చాయి. గతంలో దర్శకుడు శంకరే లాంటి సినిమాలు తీశారు. మరి రామ్ చరణ్ అభిమానులకి నచ్చుతుందా సార్? అంటే ఎప్పుడు కూడా ఒక హీరో చాలా వచ్చాయంటే కొత్తదనాన్ని కోరుకుంటారు కదా అభిమానులు. తేజ మనకి కాన్సెప్ట్లు ఒకటే తేజ, దాని కథను నడిపే తీరే వేరుంటది. ఒకటి లవ్ సినిమా అంటే లవ్ ట్రాక్, రకరకాల లవ్ వెర్షన్స్ చూపిస్తారు. కాన్సెప్ట్ ఏంటి, లవ్వే. 2 కుటుంబ నేపథ్య కథా చిత్రాలు ఉంటాయి, వాటికి కుటుంబాలు, బంధాలు, అనుబంధాలు. 3 క్రైమ్ థ్రిల్లర్స్ ఉంటాయి, దాంట్లో డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి. 4 ఒక డాన్ల సినిమాలు ఉంటాయి, దాంట్లో డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి. 5 సమాజంకి సందేశం ఇచ్చే సినిమాలు. ఆ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అవ్వచ్చు, ఐఏఎస్ ఆఫీసర్ క్యారెక్టర్ కావచ్చు, రకరకాల క్యారెక్టర్. సో నేనేమంటానంటే ఈ కథ మనకు తెలిసిన కథని గతంలో శంకర్ గారు చెప్పిన లాంటి అవే కనపడతాయి, కానీ కొత్త కోణం కదా ఇది. కొత్త కోణంలో చెప్పాడని నేను అనుకుంటాను. ఖచ్చితంగా ఇది ఒక విజువల్ బూస్ట్ రామ్ చరణ్ అభిమానులకి అనుకుంటాను. రైట్, అంటే నేను యాక్సెప్ట్ చేస్తాను సార్. అంటే ఆ స్టోరీ లైన్ నాకు తెలుసు కాబట్టి. బట్ నీకేమనిపించింది? అంటే నాకు ఓకే, బట్ ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేయట్లేదు.
మీరు మార్నింగ్ నుంచి రివ్యూస్ అబ్జర్వ్ చేస్తే చాలా మంది అసహనం వ్యక్తం చేశారు ఏ విషయంలో? ఈ గేమ్ చేంజర్ విషయంలో. అదే, స్టోరీ అదే. బాగాలేదు. లిటరల్లీ చెప్పాలంటే కొంతమంది థియేటర్లో పడుకున్నారు సార్, నేనే చూసా. అంటే ఇవాళ నేనేమంటానంటే యూత్ లో కూడా మార్పు రావాల్సిన అవసరం అవును. ఉంది తేజ. ఇప్పుడు నీకు దొంగ క్యారెక్టర్, దోపిడీదారుడు క్యారెక్టర్ చూపించినప్పుడు నువ్వు వీలలేసి మంచి పొలిటికల్ డ్రామా చూపించినప్పుడు నువ్వు థియేటర్లో నిద్రపోతా ఉంటే అది అతని తప్పు, సినిమా తప్పు కాదు కదా. కానీ నువ్వు అన్నావు, కానీ నేను అనుకోవట్లేదు అట్లా. ఎందుకంటే సినిమా అశాంతం నెక్స్ట్ ఏం జరుగుతుందన్న ఒక క్యూరియాసిటీ అయితే కలిగిందని నాకు అనిపిస్తోంది. నాకు కూడా సో నెక్స్ట్ లో పొలిటీషియన్ ఈ స్టెప్ తీసుకున్నాడు, నెక్స్ట్ ఐఏఎస్ ఆఫీసర్ ఏ స్టెప్ తీసుకుంటాడు, దీని నుంచి ఈయన ఎట్లా బయటకు వస్తాడు, దీన్ని ఇతను ఎట్లా దాన్ని ఓవర్కమ్ చేస్తాడు, ఇట్లా ఎత్తుకు పై ఎత్తులేసుకు ఈ సినిమాలు ఎత్తుకు పై ఎత్తులేసుకున్న సినిమాలు ఉన్నాయి గతంలో కూడా. నేను అంటుంది అదే, స్టోరీలు కామన్గా ఒక 4-5 కాన్సెప్ట్ల మీదే ఉంటాయి, కానీ దాన్ని నెరేటివ్స్ ఎట్లా కథనాన్ని తీసుకుపోయాడు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇవాళ కథనాన్ని తీసుకెళ్ళాడు. కొంచెం మీరు అన్నట్టుగా ఆ సెకండ్ హాఫ్లో కొంచెం ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు కత్తిరేసి ఉంటే బాగుండేది ఏమనిపించింది. ఒక 10 నిమిషాలు కత్తిరేసి ఉంటే నీకు కరెక్ట్గా ఇంకొంచెం వేగంగా రేసీ స్క్రీన్ ప్లే అంటారు కదా, అట్లా వెళ్ళిపోయేదేమో అనిపించింది. ఒక 10 నిమిషాలు ల్యాగ్ అయిందేమో అని సహజంగా కొంతమంది అభిప్రాయం. నాకైతే పూర్తి స్థాయిలో నేనైతే దాంట్లో ఇన్వాల్వ్ అయినాను, నిమగ్నం అయ్యా. ఎందుకు బహుశా నేను సమాజం మీద ప్రేమ ఉండే ఒక వ్యక్తిగా, ఒక జర్నలిస్ట్గా, సమాజం ఎలా ఉండాలి, ఇలా ఉంటే బాగుంటుందని ఆశించే ఒక వ్యక్తిగా చాలా బాగుంది అనిపించింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా నథింగ్ బట్ పవన్ కళ్యాణ్ క్యారెక్టరైజేషన్. నాకు అణువణువున పవన్ కళ్యాణ్ గారు గుర్తొచ్చారు. రామ్ చరణ్ ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు ఈ మధ్యకాలంలో జరిగింది సీజ్ ద షిప్ అని పవన్ కళ్యాణ్ అంటే సీజ్ ద రైస్ మిల్ గోడౌన్ అని ఆయన అన్నాడు. అవునా కదా? 2 అక్రమ బియ్యం రవాణాకు సంబంధించినవే. ఇక్కడ రంగనాథ్ గారు హైడ్రా కమిషనర్ గా కొట్టేయండి ఈ బిల్డింగ్ అంటే అక్కడ రామ్ చరణ్ గారు అదే రకమైన ఒక పరిణామం అక్కడ కనపడుతుంది. సో కరెక్ట్, మీరు చెప్పింది ఒప్పుకుంటా. ఇప్పుడు మనం సినిమాని సినిమాలానే చూడాలి. ఇప్పుడు సినిమాలో ఒక మంచి కాన్సెప్ట్ ఉందనేది మాట్లాడుకున్నాం. అదే సినిమాలో ఒక నిజాయితీగా వెళ్తే ఆ నిజాయితీ పరుణ్ణి ఎలా చంపేస్తారు, ఈ సమాజం ఎలా తొక్కేస్తుంది అనేది కూడా చూపించారు. డెఫినెట్ గా. మరి దాని గురించి ఏం చెప్తారు? సమాజం అట్లా ఉంది తేజ, నిజమే కదా చూపించింది. ఇక్కడ నేను మళ్ళీ చెప్తా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారి భావజాలం నుంచి పుట్టిన కథనే ఈ గేమ్ చేంజర్. పవన్ కళ్యాణ్ గారి భావజాలం నుంచి పుట్టిన కథ ఇది. డబ్బు లేని రాజకీయం చేద్దాం, డబ్బులు ఇవ్వకుండా రాజకీయం చేద్దాం అని ఒక అభ్యుదయవాది బయలుదేరతాడు. ఫ్లాష్ బ్యాక్ లో అతనికి ఎదురైన పరిణామాలు ఏంటి? సినిమాలో ఆ ఫ్లాష్ బ్యాక్ లో రామ్ చరణ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ కి ఫిజికల్ గా జరిగింది 2019 ఎన్నికల్లో రిజల్ట్ పరంగా పవన్ కళ్యాణ్కి జరిగింది అంతే. డబ్బులు ఇవ్వనందుకు పవన్ కళ్యాణ్ ఓడించారు 2 చోట్ల, అంతేనా కదా? సో అక్కడ ఇంకోలా చూపిస్తాడు, దాన్ని రివీల్ చేయొద్దు కాబట్టి చెప్పట్లా నేను, అది ఇంకోలా చూపిస్తాడు ఆ రామ్ చరణ్కి ఎదురైన పరాభవాన్ని. సమాజం ఎట్లా ఉందో అని చూపించాడు. మనం సమాజంలో మనం ఒక మనుషులమే, సమాజం మారాలని కోరుకునే వాళ్ళమే. డబ్బు లేకుండా రాజకీయం చేయలేని స్థితికి వస్తే దానికి కూడా ఒక సొల్యూషన్ చెప్తాడు శంకర్. ఈ డబ్బు పంచకపోతే నేను ఓట్లు వేయమనే దగ్గర నుంచి పంచి ఓట్లు ఎట్లా తీసుకొని ఎట్లా సమాజాన్ని బాగు చేయాలనే దాని గురించి కూడా ఈ సినిమాలో ఒక మెసేజ్ ఉంది.